మలుపు కొండ ప్రదేశాల్లో ఉండే ఒక చోటు, ఒకదాని మీద ఒకటి కలిసి ఉంటాయి. ఒకవైపు కేరళ అంటే ఇంకోవైపు కర్ణాటక, తర్వాత తమిళనాడు. మీకెలా తెలుసు ఈ స్థలం గురించి? నాకు తెలిసిన వాళ్ళు ఒకరున్నారు, కూడా ఉండి పనిచేస్తుంటారు. అక్కడ ఆయనకి ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయని అప్పుడే చెప్పారు. అక్కడ కురీచన్ తప్ప ఎవరు లేరే? కురీచన్ గురించే చెప్తున్నాను. బ్రీడర్ కురీచనా? ఆయనే. ఓ, అలాగైతే మీ ఇద్దరు ఫ్రెండ్సా? అదే సరే. ఇందులో ఏముంది సార్? సింహమా? ఈ బ్యాగ్ తీసుకుని మీరు వెళ్ళండి, నేను అవి తీసుకొస్తాను. అందులోంచి దెయ్యం పోతాం రాదప్పుటి. నువ్వేం భయపడక. స్ట్రీట్ లో ఉండే డాగే ఆడకుందా. అర్థమైంది అర్థమైంది. మీ ఐడియా కాస్త రిస్క్ అనుకుంటాను. ఏమైంది? ఈ సంకర జాతిని సృష్టించడం. అడవిలో ఉన్న కుక్కలన్నీ మంచి బ్రీడ్ కావడం వల్ల వాటిని పట్టుకోవడానికి చాలా మంది వస్తూ ఉంటారు. కానీ వాటిని పట్టుకోగలమా? ఇవన్నీ మలేషియాలో ఉండే ఒక రేర్ బ్రీడ్. చూడడానికి మన ఊరికి ఒక్కలాగే ఉంటాయి, కానీ గుణం మాత్రం వేరు. నేను కురీచన్తో దీని గురించి స్టడీ చేయడానికి మలేషియా వరకు వెళ్ళా. కురియొచ్చన్ ఆ కుక్కల కోసం వెళ్ళని చోటంటూ లేదు. మలేషియా నుంచి తీసుకొచ్చిన కుక్కలన్నీ ఇప్పుడు ఇక్కడున్న జోడీ. కానీ ఇప్పుడు మలేషియాలో కూడా ప్యూర్ బ్రీడ్ లేదు. అదెందుకు? మొత్తం క్రాస్ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్రీడ్ లో ఒకే దానికి పుట్టిన పిల్ల అయితే మీ అడవికే వస్తుంది. కురియొచ్చన్కి నాశనం చేయటమే అలవాటు. ఈ కుక్కల వంశాన్నైనా నాశనం చేయకుండా ఉన్నారు కదా. ఇక్కడి నుంచి నడవాలి. ఇంతవరకే బండి వెళ్తుంది. పైన 150 ఎకరాలు కురియొచ్చన్ది. వద్దు వద్దు, మనం ఎవరు ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళొద్దు. అప్పుడే ఆ లగేజ్ అంతా తీసేయండి. సరే. ఇంతకన్నా వెళ్ళపోవడమే మంచిది. అప్పుడే కదా తన దగ్గర తిట్లు తినకుండా ఉంటాం. ఏ అమ్మాయి దగ్గర? మిలాది అక్క. తను కురియొచ్చన్ భార్య. మంచి ఫ్రెండ్స్ అని చెప్పారు. ఆయన కుటుంబం గురించి తెలీదా? ఎవరున్నారో ఎవరికి తెలుసు. అరకులోను బొబ్బిల్లోనూ ఉన్న అమ్మాయిలే నాకు తెలుసు. మలేషియన్ సెటప్ వచ్చిన తర్వాత వాళ్ళతో పెద్దగా టచ్ లో లేనట్టు విన్నా. అదే మిలాది అక్క పవర్. ఆవిడ్ని పెళ్లి చేసుకున్న తర్వాతే ఆయనకి మంచి టైం మొదలైంది. అక్కకి మలేషియన్ మంత్రతంత్రాలన్నీ కూడా తెలుసని అంటున్నారు. కురీచన్ గురించి విచారణ ఎలా సాగుతోంది? ఏంటి విచారణ సార్? 5-6 ఏళ్ళైంది కదా. ఒకసారి సొంత ఊర్లో ఉన్న భార్యని చూడడానికి వెళ్లారని పేపర్లో వేశారు. ఇప్పుడు ఇక్కడికి ఉత్తరాలు మాత్రమే వస్తున్నాయట. ఆయన ఎక్కడున్నారని పోలీసులు వెతుక్కుని వచ్చేలోపు దొరకకుండా తప్పించుకుంటాడు. చాలా అందంగా ఉంది కదా. ఎక్కడున్న కుక్కలకి దీన్ని చూస్తే మూడు వచ్చేస్తుంది. నాకు ఈ కుక్కలు లవ్ అంతా అర్థం కాదు సార్.
అయితే ఇది లోడ్ అయ్యేంత వరకు మీరు అడవిలోనే ఉంటారా? చూడకుండా లోడ్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? అయితే తినడానికి 3 వారాలకు సరిపడే స్టాక్ ఉంది. తర్వాత పళ్ళు ఏమన్నా కావాలంటే ఇక్కడ ఉంటాయి కదా. ఆ లైఫ్ స్టైల్ నాకు ఇష్టం. కొరియాచంతో పాటు తిరిగారు కదా, అతని గాలి మీకు తగలదా ఏంటి? డాక్టర్, ఇంతకు మించి నడిపితే పొగే వస్తుంది. మీ గురించే చెప్తున్నారా రేయ్, అన్న? త్వరగా పని పూర్తి చేసి డాక్టర్ని పంపించు. సరే. రాత్రి లోపల దిగాలి. ఆ చెట్టు దాటి ఒక 100 మీటర్లు వెళ్ళాలంతే. అయితే ఆ చెట్టు దాక్కున్న 200 మీటర్లు. ఇప్పుడే వస్తాను. అతను నిజంగానే డాక్టర్ అంటారా? డాక్టర్ కాకపోతే ఏదేమైనా నువ్వు అక్కతోనే ఉండు. సరే. ఉమ్. ఇక్కడికి రావడం ఇదే మొదటిసారా? అనుకున్నా. సౌత్ నుంచి చాలా మంది ఇక్కడికి పోస్టింగ్ వేసుకొని వస్తుంటారు. ఏంటి ఆయాసంగా ఉందా? శబ్దం వింటే ఏమనిపిస్తుంది? ఈ ప్రాంతం ఎత్తులో ఉంది కదా, బాగా ఖర్జూరాలు తినండి, అప్పుడే బలంగా నడవగలరు. నన్ను చూడండి. ఏయ్, మీ పెంపుడు కుక్కలా? కాదు కదా అవి ఇక్కడ ఉండేవి. చెవులు మూసుకుపోయినట్టు అనిపిస్తున్నాయా? రొట్టె పాలల్లో ముంచుకుని తిన్నాను. సరే, తగ్గిపోతుందిలే. తిరిగి పడుకోకండి, స్ట్రైట్గా పడుకోండి, సరేనా? ఆ, అందరూ నన్ను మిలాతి అక్క అని పిలుస్తారు. మీరు నన్ను పేరే కదా అడిగారు. అవును. ఇయర్ బ్యాలెన్స్ సమస్య. ఆ, తనకి వినికిడి లోపం లేదు కదా? లోపం అదేం లేదు. నేను ఆ మనసులో మాటలు కూడా ధైర్యంగా చెప్పుకోలేను తెలుసా. సరే, నేను డాక్టర్ని జీప్ ఎక్కించొస్తాను. ఉమ్, నేను వెళ్తానులే, పర్వాలేదు. లేదు, నేను వస్తానులే. కింద కుక్కలు ఉంటాయి, కొత్త వాళ్ళని చూస్తే వెంట పడతాయి. అవి నేను అమ్మ చెప్తేనే ఆగుతాయి. ఇంత ఎత్తులో ఉన్నారు కాబట్టి ఒత్తిడి వల్ల ఎయిర్ బ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓ, హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు కదా? 2 సార్లు. ఆ, ఎటువంటి వ్యాధితో ఇలాంటి ప్రాంతంలో ఉంటున్నారు? డాక్టర్ గారు, ఆ? జీప్కి కింద స్టాండ్లోనే ఇచ్చేసాను. ఇక్కడికి రావాలంటే మనం ముందే డబ్బులు కట్టాలి, అప్పుడే వస్తారు. ఈ యాంటెన్నాను లాగండి. ఏ సిబి, ఎవరున్నారు అక్కడ? సిబి వినిపిస్తుందా? షార్జా, నేను ఇక్కడి నుంచి బయలుదేరాను. 7:15కే బయలుదేరాను. ఓవర్. ఇదెందుకు? పోలీసు వాళ్ళు ఏర్పాటు చేసిన సెటప్. 7:15కే బయలుదేరని చెప్పాను, విన్నావా? ఆ, 8 గంటల లోపల జీప్ కిందకి వెళ్ళకపోతే వెంటనే పోలీసులకి సమాచారం ఇస్తారు. అయ్యో, నేను మిఠాయి కొనుక్కు రాలేదు, మర్చిపోయాను. ఈరోజు డాక్టర్ గారిని తీసుకురావాలని తొందరగా వెళ్ళాను కదా. ఎల్లుండి కొనిస్తాను. ఎల్లుండేందుకు? ఎల్లుండి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి.
నుంచి ఇక్కడే ఉంది. ఏదైనా సమస్య ఉంటుందా? ప్రసవం వెంటనే అవుతుంది, అందుకే. నిద్రపోయారా? ఇదిగోండి మిమ్మల్ని. బాత్రూమ్కి వెళ్ళాలంటే పిలవండి. నువ్వేమీ దగ్గరుండి నాకు సేవలు చేయక్కర్లేదు. కొంచెం ఒంట్లో బాగోలేదని నన్ను అలాగే పడుకోబెట్టేకు. గుడ్ మార్నింగ్. ఓ లేచారా? వచ్చి కాఫీ పెడతాను, ఆగండి. ఏ పియూసో, అందాల రాసి పుస్తకం రాలేదా? 10 కాపీలు కొనిపెట్టాను. ఇక్కడ టీ కాగేలోపే అన్నీ ఖాళీ అయ్యాయి. మనోళ్ళు అంత ఆత్రంగా ఉన్నారన్నమాట. నీకు మాత్రం ఆత్రం లేక అడుగుతున్నావు. నిన్ను పాపచంద్ సార్ వెతుకుతున్నాడు. దేనికంటా? అది నాకెందుకు చెప్తారు? కారులో వెళ్తున్నప్పుడు ఊరికే అడిగా. ఈసారి వచ్చి అడిగితే పోస్ట్ ఆఫీస్ లో ఉన్నానని చెప్పండి. ఈ రోజు జీతం వస్తుందా? ఎవడాడు? వాడి పేరు పిఎస్. పైన మిలాతి అక్కుంది కదా, ఆమెను చూసుకోవడానికి ఆమె పిల్లలు ఇతన్ని పెట్టారు. కొరియాచల్ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళు వాళ్ళ అమ్మని ఏమన్నా చేస్తారేమో అని వాళ్ళ భయం. ఆవిడకి ఏదైనా జరిగితే ప్రాపర్టీ మొత్తం కేసులో ఇరుక్కుంటుంది కదా. దానికి బొడ్డోడే కాపలాగా ఉన్నాడా? ఇదిగో ఇదిగో. పార్సల్ బరువుగా ఉన్నట్టుంది. చాలా స్టాంపులు కావాలనుకుంటా. అబ్బా, ఇవన్నీ ఎవరు చదువుతారు? ఊరికే మొహం అలా పెట్టుకో. ఇంటికెళ్ళి మీ నాన్న మంచం కింద చూడు, ఇలాంటివి బోల్డ్ అని ఉంటాయి. కొట్టుకు కొత్త వచ్చినప్పుడు ఆయనే ఫస్ట్ వచ్చి కొంటారు. ఇవన్నీ నువ్వే రాసావని నాకు తెలుసా? అయ్యో తెలీదు. తెలిస్తే ఇలా నీతో మాట్లాడిస్తారా? బ్రెయిన్ ఉందన్నమాట. ఉండదా మరి? ఇదంతా ఊరికి డబ్బు కోసం, సరదా కోసం చేస్తున్నాను అంతే. నా పేరు కూడా బయటికి రానివ్వను. ఇదిగో, పాపచంద్ సార్ వచ్చారు. అయ్యో వచ్చేసారా? ఇక్కడ ఇక్కడ మిగతా నువ్వు ఫిల్ చేసుకో. 50 ఊరికి, 75 ఉన్నీకి. నమస్తే అన్న. అసలు నువ్వు కనిపించట్లేదేటి? 2 రోజులుగా అమ్మ కొంట్లో బాగాలేదు. సమస్య ఏం లేదుగా. ఇప్పుడు బానే ఉన్నా. మీరెవరో బయట ఊరోళ్ళతో తిరుగుతున్నారని విన్నాను. నువ్వు నాతో కాస్తరా. సార్కి కొరియాచన్ గురించి తెలుసుకోవాలంట. మంగళాపురం నుంచి వచ్చారు. పోలీస్ కాదు కదా. మేబీ అతను. విషయం ఏంటి? ఊరికే ప్రశ్నలు నాకు. బండెక్కు. అంటే మిలాతి అమ్మకి లేకపోతే అంటే నేను బియ్యం కొని వండి. బియ్యం అసలు లేవా? ఉన్నాయి. అయితే ఆవిడ గింజి కాసి ఉంటదిలే. నువ్వెక్కు. అంటే నాకు తెలిసిన విషయాలని మీకు కూడా బాగానే తెలుసు కాబట్టి మీరే ఆయన్ని. బండెక్కరా. సరే ఎక్కుతాను. నీ నేటివ్ ఎక్కడ? మా ఊరా? మాది అనకాపల్లి. ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? జూన్కి 6 నెలలు అవుతుంది.
ఆవిడకి పని చేసి పెట్టడానికి మనుషులేం అక్కర్లేదు, కానీ ఆవిడ పిల్లలు బాంబేకి గల్ఫ్కి వెళ్ళిపోయారు. ఆవిడ చిన్న కొడుకే నాకు తెలిసిన వాళ్ళని కుర్రాడు కావాలని అడిగారు. ఆ మిలాతి అక్క తెలుగులోనే మాట్లాడుతుందా? అంటే మలేషియా నుంచి వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, మనకన్నా బాగా తెలుగు ఈ మాట్లాడుతుంది. మలేషియా, సింగపూర్, బర్మాకంతా ఆ రోజుల్లో పడవలెక్కి వెళ్ళడం చాలా సింపుల్. తోట పని, రైల్వే పని, రోడ్లు పని, అయ్యన్నీలో పని చేయడానికి కూడా వెళ్ళారు. కొంతమంది అక్కడ అమ్మాయిలు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు, కొంతమంది భార్యలు తీసుకుని ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోతారు. కురియచ్చన్, మిలాతి అక్క వీళ్ళిద్దరూ అసలు ఎలా కనెక్ట్ అయ్యారు? అది నాకు తెలియదు సార్. యు డిడ్ంట్ ఆస్క్? పిల్లల గురించి మాట్లాడితేనే మొహం ఒకలా మారిపోతుంది, అందుకే పర్సనల్ విషయాలు మాట్లాడొద్దు అనుకున్నాను. ఇప్పుడు నెల తిరిగేసరికి మనీ ఆర్డర్ కరెక్ట్గా వచ్చేస్తుంది, నాకు అది చాలు. ఆవిడకి కురియచ్చన్ దగ్గర నుంచి లెటర్స్ ఏమైనా వస్తుంటాయా? కనిపించకుండా పోయిన 6 సంవత్సరాల నుంచి మొత్తం 14 సార్లు మీకు అతని దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి. కానీ ఊళ్ళో వాళ్ళు, పోలీసులు దాన్ని సెన్సార్ చేసే ఇస్తారు. కంటెంట్స్ ఆఫ్ పరామర్శే. ఎండగా ఉందా, వాన కురుస్తుందా, మందులు వేసుకున్నావా. పోస్ట్ ఆఫీస్ కోడ్ బట్టి చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట నుంచే పోస్ట్ చేశాడు. నిన్ను వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారా ఇంతకు ముందు కురియచ్చన్ గురించి అడగడానికి? క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వచ్చారు. ఆ విషయం పాపచ్చన్ సార్కి కూడా తెలుసు. పోలీసులు కాకుండా ఆ, నేను ఇక్కడికి వచ్చిన వారం తర్వాత ఎవరో ఆవిడని చూడ్డానికి వచ్చారు. వాళ్ళెవరో ఏంటో తెలియదు, కానీ ఏదో గొడవ పెట్టుకుందామని వచ్చినట్టున్నారు. కురియచ్చన్ గురించి ఏమైనా వివరాలు తెలిస్తే లెటర్ రాసి పంపమని నెల్లూరులో ఒక అడ్రస్ ఇచ్చారు. గొడవ చేయడానికే వచ్చారు. మన వర్గీస్, మురుగేశన్కి తెలిసిన ఒక సాధారణమైన వ్యక్తే, పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. నక్సల్ నోటీసులు కొట్టారని 71లో లాక్ చేశారు. నక్సల్స్? పియూస్, సార్, నీకు కురియచ్చన్ గురించి ఏదైనా సమాచారం తెలిసిందనుకో, నువ్వు వెంటనే వాళ్ళకి చెప్పేస్తావా? నేను పోలీసులకే చెప్తాను. ఎందుకని? గవర్నమెంట్ వాళ్ళకి చెప్తే రివార్డ్ ఇస్తామని ప్రకటించారు. వాళ్ళకి చెప్పకుండా నక్సల్ వాళ్ళకి చెప్తే నాకేం వస్తుంది? వాళ్ళ రోజు నా మెడ పట్టుకుని గట్టిగా నొక్కారు. 2 రోజుల దాకా నొప్పి తగ్గలేదు. నేను మీకు అస్సలు చెప్పను. ఎవరికి చెప్పినా రిస్కే, కాబట్టి డబ్బులు తీసుకొని రిస్క్ చేయడం తప్పు కాదు. అలా అయితే ఇంకొంచెం బెటర్ రిస్క్ ఉంది, చెప్పమంటావా? ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నాకు చెప్పావంటే గవర్నమెంట్ ఇచ్చేదానికంటే ఇంకొంచెం ఎక్కువ నేను నీకు ఇస్తాను. వాట్ యు సే? ఇతనెవరు కొత్తగా నేవీ వాడు? అది కర్ణాటక నుంచి వచ్చాడు. కురియచ్చన్ ఈ నేవీ వాళ్ళకి కూడా ఏదో కుక్క పిల్లని ఇచ్చారట కర్ణాటకలో. నేవీలో డాగ్ స్క్వాడ్ ఉందా? ఆర్మీ వాళ్ళ దగ్గర ఉందంటే నేవీ వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. నేవీలో అలాంటి స్క్వాడ్ ఉందా? ఒకవేళ ఏదైనా అవసరానికి యూజ్ చేసుకుంటారేమో. అలాగైతే అతను బ్రీడ్ చేస్తూ ఎంత దూరం వెళ్ళుంటారు? కురియచ్చన్ని పోలీసులు ప్రాణాలతో పట్టుకుంటే ఈ నేవీ వాళ్ళకి సంబంధించిన రహస్యం బయటపడుతుంది. పాపచ్చన్ గారు ఇదే అన్నారు. అయితే అఫీషియల్ గా వచ్చే అవకాశమే లేదు. కరెక్ట్. ఎప్పటి నుంచో సస్పెన్షన్ లోనే ఉన్నారు. కేసు ఏంటో చెప్పారా? కేసు అంటే కురియచ్చన్ నోరు తెరిస్తే ఖచ్చితంగా ఈ నేవీ వాడు దొరికిపోతాడు. అది మాత్రం నాకు తెలుసు. ఉద్యోగం పోతుంది, లోపలికి వెళ్ళిపోతాడు. పెద్ద పెద్ద వాళ్ళతోనే కురియచ్చన్ కాంటాక్ట్ లో ఉంటాడు. అందువల్లే చాలా కేసుల నుంచి బయటకు వచ్చాడు. కానీ ఏదో ఒక కేసులో ఇరుక్కున్నారంటే ఇదే పరిస్థితి. వదిలేయటం మాత్రం కాదు, తనతో ఉన్న వాళ్ళని కూడా చంపేస్తాడు. ఇంకా చాలా మంది వస్తారు. కొద్ది రోజుల ముందు మోహన్ పోతర్ అనే వ్యక్తి అడవికి వచ్చారని చెప్పాను కదా. మోహన్ పోతన? అదే నువ్వు రాకముందు. నీకు గుర్తులేదా? ఆయన కూడా కురియచ్చన్ కోసమే వచ్చింటాడు అనుకుంటున్నాను. ఆ నేవీ వాళ్ళు సిఐడి పనిచేయటం న్యాయమే, కానీ నువ్వు అక్కని జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? ఆటలాడడం తగ్గించు. ఇక్కడ చాలా మంది తిరుగుతున్నారు. అంత పెద్ద అడవిలో ఎవరు ఏం అరిచినా ఎవరికీ వినిపించదు. ఏంటి అంటే నేను పొద్దున కార్ ఎక్కినప్పుడు బల్బు కింద పడి విరిగిపోయినట్టు సౌండ్ వచ్చింది. అదే చెదిరిపోయింది కదా. అవును, అదే. ఏంటదే? అతని చేయి జారి పడి ఉంటుంది.
చెయ్యి జారి కింద పడితే పక్కనే ఉన్న చెట్టు మీదే కదా పడాలి. అలా కాకుండా 8 అడుగులు దూరంగా ఉన్న రాయి మీద ఎలా పడుతుంది? నేనేదో మామూలుగా అన్నాను, నువ్వు అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు మీరేమంటున్నారు? ఏయ్! అమ్మా! మిలాతి అమ్మా! అమ్మా! చూడు పియూసు పిల్లల్ని కనేసింది. వేరే వాళ్ళు ఎవరు ఇక్కడికి రాలేదు కదా? ఇక్కడకా? అంటే కింద ఒకరిని చూశాను, అతను ఇక్కడికి వచ్చాడేమో అనుకున్నా. ఎవరైనా అడుగుండొచ్చు కదా. పిలిచిన ఆకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటికి ఎవరూ రాలేదు. ఈ కుక్క పిల్లని చూసి భయపడి పారిపోయి ఉంటాడా? చూడ్డానికి ఎలా ఉన్నాడు? ఏమో, నేను అతన్ని దూరం నుంచే చూశాను. అలా పరిగెడుతుంటే డౌట్ వచ్చింది. కొరియచ్చని ఎలా ఈ నక్సల్స్ రాడార్లో? సార్ రేడార్లోకి ఎలా వచ్చిందో ఇంకా మీరు చెప్పలేదే. కూపీ లాగాలనుకుంటున్నారా మీరు? కలిసే వెతకబోతున్నాగా, చెప్పొచ్చు కదా. నేను బాగా నవ్వుతాను పాపచ్చ, సాఫ్ట్గా మాట్లాడతాను. అంతా అమ్మ నేర్పిందే. అలా అని ఇతను ఇంతేనని తమాషా చేయాలని చూడకు. ఇక్కడికి వస్తే ఇలాంటి వాడు ఒకడు దొరుకుతాడని నేను మా ఊరి నుంచి బయలుదేరి రాలేదు. సో క్వశ్చన్స్ వద్దు, ఆన్సర్స్ చాలు. అది మీకు ఇష్టమైతేనే. సర్వీసులో ఉన్నప్పుడు నేను ఆశపడేవాడిని కొరియచ్చని లేపేయాలని. ఇప్పుడు సార్ ద్వారానే అది జరుగుద్దంటే పాపచ్చం తోడుగానే ఉంటాడు. దానికే కమిషన్ వద్దు. మూడు 4 జిల్లాల్లో అతనికి ఎస్టేట్లు ఉన్నాయి. అందుకే నక్సల్స్ వెనకబడుతున్నారని నేను ముందు అనుకునేవాడిని. అవునా? సార్కి నల్లమల పోలీస్ స్టేషన్ తెలుసు కదా. ఆ స్టేషన్ ఆక్రమణ సంఘటనలో కొరియచ్చనికి తెలిసిన వాళ్ళు చాలా మంది క్యాంప్ డ్యూటీలో ఉన్నారు. ఊళ్ళో ఆడికి బోర్ కొట్టిందంటే అక్కడికే కొరియచ్చన్ వస్తూ ఉంటాడు, ఒక కుక్కను తీసుకొని. అప్పట్లో నక్సల్స్ కేసులో ఉండేవారుగా. వాళ్ళందరినీ కొట్టాక అందరినీ విడివిడిగా ఒక రూమ్లోకి పంపుతారు. తలుపు బయట నుంచి మూసేస్తారు. లోపలికి వెళ్ళిన వాళ్ళని కొరియచ్చను ఆడి కుక్క కలిసి, కొరియచ్చను మంచి డాక్టర్ అయినాడు కదా, వాడు చెప్పేది కుక్క చేస్తుంది. ఆ రోజు కొరియచ్చను ఏం చెప్పాడు, ఆ కుక్క ఏం చేసింది, అదంతా రూమ్లో అనుభవించిన వాళ్ళకే తెలుసు. ఆ టైంలో నేను అక్కడ డ్రైవర్ డ్యూటీలోనే ఉండేవాడిని. బ్రేక్ పట్టడం లేదనుకుంటా పాపచ్చ. కేబుల్ని కట్ చేసినట్టున్నారు.
ఇక ఇక్కడి నుంచి వెళ్ళను కురియచ్చా. మొహాన్ని కట్టు పెట్టుకోండి, అర్థం పగులుతుంది. I know you are here, bastard. అయ్యో, అలా వచ్చి నించొని భయపెడతారేంటి? అవును, మీకు ఈ మంత్రతంత్రాలన్నీ తెలుసా? మంత్రమా? అవును, మలేషియా మంత్రాలు. అందరూ మీకు తెలుసనే మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలయ్యింది. ఏదన్నా తెలుసున్నా కూడా ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఉంటాను. కొంచెం కూడా గుర్తులేదా? అంత తేలిగ్గా మర్చిపోయే విషయాలా అవి? ఏమైంది? ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయారా? ఇక్కడికి వచ్చాక ఎప్పుడు అక్కడికి వెళ్ళాలనిపించలేదా? అనిపించిన దేనికి? వెళ్తే అక్కడ మొత్తం తిరిగి చూడొచ్చు. మీ పిల్లల గురించి దిగులు అవసరం లేదు. ఫుల్ ఫ్రీడమ్. మీ ప్రాపర్టీలేవో అమ్మేసి ఆ వచ్చే డబ్బుతో మలేషియా వెళ్ళిపోండి. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ ఓ మై డియర్ మిలాతీన్ వచ్చి కౌగిలించుకుంటారు. అదే నా పేరని నువ్వు అనుకుంటున్నావా? పిచ్చి సన్నాసి. ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ నోటుకొచ్చినట్టు పేరు పెట్టేశారు. మలేషియాకి చెందిన నన్ను మలాతీని చేసేశారు. ఆ తర్వాత మిలాతీ అయ్యింది. మరి మీ అసలైన పేరేంటి? అమ్మా, అమ్మా, ఏంటి ఫ్లైట్ ఎక్కేశారా? A little bit. Here. Here. Look at the lens. Yeah. Good. Yeah. Smile. Ready? ఎవరు? జీతం తీసుకుంటే చాలారా? అది ఎవరిస్తున్నారో తెలుసుకోవద్దా? అయ్యో, ఆయన జొప్పన్ గారా? ఇప్పుడెలా ఉంది? ఇప్పుడు ఎలా చూస్తున్నావో అలాగే ఉన్నాను. అమ్మా, నేను దాని గురించి ఎప్పుడు గొయ్యి తవ్వాలా అని అడుగుతున్నావా? చచ్చాక ఎవరో ఒకరు కబురు పంపుతారులే. అది అడగడానికి కష్టపడి ఎంత దూరం రావక్కర్లేదు. పీయూష్ ఉన్ని అన్న పంపారు. ఏబీ అన్న పోయిన వారం పిలిచాడు. ఓ, నాన్న గురించి మాట్లాడడానికే పిలిచాడు. రే, నువ్వు కాసేపు బయట ఉండు. వాడిక్కడే ఉంటాడు. నేను వెళ్ళి కాఫీ పెడతాను. అది వెళ్లే దారిలో తాగుతాళ్లే. ఇప్పుడు వచ్చిన విషయం ఏంటో చెప్పు. అమ్మ, నేనేమంటున్నానంటే
నాన్న కనిపించకుండా పోయి చాలా ఏళ్ళు అవుతోంది. దాదాపుగా ఇది చనిపోయినట్టే లెక్క. ఊరికే మున్సిపాలిటీకి పేరివ్వాలి. ఆ తర్వాత నెల గడిచిందంటే రిజిస్ట్రేషన్కి ఇబ్బంది ఉండదు. ఈ ప్రాపర్టీ అమ్మడం గురించే అంటున్నాను. నాన్న వేరే కుటుంబం వాళ్ళు వచ్చి గొడవ చేసేలోగే ఈ ప్రాపర్టీ నమ్మేద్దామని అన్నయ్య అంటున్నాడు. ఈ ఇంటిని ప్రాపర్టీని మీ నాన్న నా పేరు మీదే రాశారు. అదంతా కరెక్టే, కానీ ఎవరైనా వచ్చి లీగల్గా ఇబ్బంది పెట్టారంటే ప్రాపర్టీ కేసులో ఇరుక్కుంటుంది. ఆస్తి మారడం డిలే అయితే ఇబ్బందే. జోపా, ఇక్కడ కార్యక్రమాల్ని ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మీ అన్నదమ్ములిద్దరూ మీ సొంత విషయాల్ని చూసుకుంటూ బాంబేలోనో గల్ఫ్లోనో ఎక్కడో ఒక చోటకు వెళ్ళి ఉండండి. నేను చచ్చానన్న విషయం తెలిసినా మీరు బిజీగా ఉంటే రావక్కర్లేదు. రేయ్, నువ్వేమనుకుంటున్నావు? నేను తెలుసు కూడా తీసుకెళ్ళడం లేదనా? ఆయనతో జీవించినందువల్లే అదే బుద్ధి ఆమెకొచ్చింది. ఎరా, ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఈ కొండ మీదకి ఎవరొస్తారు చెప్పు? అది నిజమే. ఆవిడ కళ్ళు తిరిగినప్పుడే నేను భయపడ్డాను. అయింది కదా, అందుకనే చెప్తున్నాను. కానీ ఇప్పుడు బానే ఉన్నారు. ఈసారి ఏదైనా ప్రాబ్లం వస్తే? అయినా నేను చెప్పినా ఆవిడ వినరు. నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పు. ఇలారా, తనకి మాతో ఉండడం ఇష్టం లేకపోతే పర్వాలేదు. టౌన్లో ఏదైనా ఇల్లు చూసి పెడతాను, అందులో ఉండొచ్చు. నాకు పర్వాలేదు, ఉంచుకోరా. జాగ్రత్త. వీటి తల్లేది? ఎవరికి తెలుసు? పిల్లల్ని వదిలేసి తిరగడానికి వెళ్ళిందా? పిల్లలు ఉన్నంత మాత్రాన దానికి సొంత పనులు ఉండవా ఏంటి? మీకు ఆ రోజే చెప్పాను. ఏం చెప్పావు? మనమే భోజనం పెడదామని. భోజనం పెట్టడం ఒక విధంగా హక్కులు సాధించుకోవడం కోసం. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే పాలిస్తూ ఉండాలి? ఒక 2-3 నెలలు ఇస్తే చాలనుకుంటాను. షాజీనా కనిపించినప్పుడల్లా అడుగుతున్నారు పిల్లలు పుట్టాయా అని. పిల్లలు పుట్టాయా అని అతను ఎందుకు అడుగుతున్నాడు? అంటే ఒక కుక్క పిల్లని పెంచుకోవచ్చు అని అడిగారు. నువ్వు కావాలంటే అతనితో ఉండు, వీటిని మాత్రం నేను ఇవ్వను. అయినా అదేమీ మీది కాదుగా, ఏదో కడుపుతో ఉన్నప్పుడు వచ్చి పడుకుంది. నాతో గొడవకు రాకురా. ఆయన పెంచుకోవడానికి అడిగారు. పెంచుకుంటారులే. ఒకటి బోన్లో పడేస్తారు, లేదా గొలుసులతో కట్టేస్తారు. అదే జరుగుతుంది. మరి కుక్కల్ని ఇంకెలా పెంచాలి? నేను పెంచితే అలా పెంచను. నేరస్తుల్ని జైల్లో పెట్టినట్టు పెంచుతావా? దానికి నచ్చినట్టు స్వతంత్రంగా తిరిగే కుక్కని బోన్లోనో గొలుసులతో కట్టి పెంచకూడదు. ఇవ్వడం ఇష్టం లేదంటే చెప్పండి, నేను వాళ్ళకి చెప్పుకుంటాను. నీకు డబ్బేమన్నా ఇచ్చాడా? వాడు లంచం ఏమన్నా ఇచ్చాడా అని అడుగుతున్నా. లేదే. మొహం చూపించు. బలవంతంగా ఇచ్చారు. ఎంత ఇచ్చాడేంటి? పనికి మాలిన జన్మ. ఇటువంటి విషయాల్లో వాళ్ళ నాన్న గుణం ఒక్కటి కూడా రాలేదు. జోపన నీకి కురియచ్చనికి అసలు పడదు కదా. అది వాడు పెరిగిన విధానం అటువంటిది. కురియచ్చనికి పిల్లల కంటే తన కుక్కలంటేనే ఇష్టం. కుక్కల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడే మొట్టమొదటిసారిగా ఆయన నన్ను చూశారు. ఆ విషయం తెలుసా? ఏంటి? వివరంగా చెప్పండి. మలయా భాషలో దానికి ఏదో పేరంటారు. అలాంటి జాతి ఎక్కడో ఒక్కొక్క చోటే దొరుకుతుంది. పేరు ముఖ్యం కాదు, చెప్పండి. చాలా మంది వీటిని తోటల్లోనే పెంచుతారు, దొంగలు పందులు రాకుండా ఉండడానికి. అసలు ఆ మలేషియా కుక్కలు మన ఊరికి ఎలా వచ్చాయి? నేనెలా వచ్చానో అవి కూడా అలాగే వచ్చాయి. ఆ కాలంలో ఇలాంటివి మామూలే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం. కాకినాడ నుంచి విశాఖపట్నం నుంచి వారానికి 2 సార్లు మలేషియాకి ఓడలు వెళ్తాయి. తెలుసు. అంటే మా ఊర్లో నుంచి కూడా చాలా మంది వెళ్ళారు మలేషియాకి రబ్బర్ తోటలో పనిచేయడానికి. ఆ ఊరు చూడడానికి మన ఊర్లోనే ఉంటుందా? ఇంచుమించు. వెళ్లే వాళ్లలో చాలా మంది చెట్లు నరికే పనులకి, రబ్బరు పనులకి, తేయాకు పనులకి వెళ్తారు. ఇలాంటి పనుల కోసం కాకుండా ఆయన అక్కడికి వచ్చారు.
Japanese divisions are facing heavy resistance as Allied forces press forward, capturing key towns and supply routes. Rice rationing is already in effect in Malaya to conserve supplies. Meanwhile, in Europe, Hitler has ordered intensified airstrikes, pressing his campaigns across the Balkans. Sini. Mari. Lari. Oi. Soy. Saya bertemu mereka di Taiping. Mereka berasal dari India. Korean. మోహన్ Bagaimana ini berlaku? This is Soy, యువర్ డాటర్ my wife. ఐఎమ్ సారీ ఐ జస్ట్ No problem. People can be judgmental. Don't know who make age rules in marriage. But can be an advantage too. Even though she's my wife, I take care of her like my daughter. Why don't you take care of your wife as if she's your wife? Sila masuk. Come inside. Mereka tahu sedikit bahasa Melayu. Kenapa anjing itu tidak menyalak kepala mereka? Sebab saya ada bersama mereka. Come. Sit, sir. They are dog experts. Mereka datang ke Malaya to study dogs. Study? Tugas mereka adalah untuk mengkaji anjing dan membangunkan pakai yang baru. They even supply dogs to military and police in India. She's wondering what strange job you do. Okay. The war started. All farming lost. No one buy. No money, no price. Kebanyakan orang pun sudah jual ladang dan pergi dari sini. Rumah yang terdekat pun 5 atau 10 kilometer. For me, set up some money, move house to city. Malahan dog business lah salah satu rancangan daripadanya. Only one big O. మనం వచ్చి 2 వారాలు అవుతుంది. ఊరంతా తిరిగి వెతికిన చివరికి ఇప్పుడే ఒక మంచి బ్రీడ్ని చూస్తున్నాను. బట్ ద ప్రైజ్ యు ఆస్క్ ఫర్ దిస్ స్టిల్ బిట్ టూ హై. Sir, listen to Korean, sir. My dogs, very, very pure. My father, grandfather, for generations breeding dog. No look outside dog lady's face. Very disciplined. No crossing. No need fencing. They know their territory. Mereka sudah membina satu pagar yang tidak kelihatan dalam fikiran mereka. Kamu nampak sedikit lebih berisi daripada kali tadi. Bukan ke sudah 2 bulan? Sir, your camera, film balance. Why? She never take photo. Can click photo of her? Good photo, good memory. Well, I can, yeah. Pilih pakaian yang cantik. Yang cantik? No. This you buy for sister. Must take fresh clothes home only. I'll buy another one. It's okay. Bye. Saya nampak comel. Alright, sir, she's ready. Straight. Yeah, straight. Up, straight. A little bit this side. A bit to the right. Yeah. Yes. Perfect. Yoshia? Outside. Giving food to dogs. First dog eat, then Yosia eat. Yosia, what happened?
Adakah dia beritahu kamu supaya tidak beritahu saya? Outside war, danger. Saya cuma takut jika Yosia terus berlari ke sana sini untuk mencari wang, dia mungkin akan berada dalam bahaya. Maybe he wishes to take care of you. This Say it in your own language. Jika jalan ini berjalan lancar, we get money. Maka Yosia boleh tinggal di rumah untuk seketika daripada berulang-alik ke sana sini. డబ్బులు ఎక్కువ అడగడానికి వచ్చుంటుంది. Dia agak gila sedikit. Ni? Datang dah dia. Berisi lagi. ఓకే. Cici, sing. Balik. 1, 2, 3. Tangkap. Main, balik. Tangkap. Lari. Sini. Hai. I have heard this part of the country is not at all safe at night. Yeah. Dacoity, robbery. Had a lot. Don't worry, sir. My dogs like military. This country not safe. My house very, very safe. Dulu, sungai ini dia bawa kayu bala, basikal, barang-barang rumah. Sejak perang mula, inilah dia bawa ni. Orang Jepun akan tinggal negara ni sehingga mengucik-acikkan. మలేషియాలో లేకపోవడం మంచిదైంది. Kalau kamu hanya nak tinggal 1 malam saja, kenapa kamu datang? Jadi, patukah saya tinggal sini tak buat apa-apa? Bukankah kita perlu wang untuk terus hidup? Adakah mencari wang saja sudah mencukupi? Bukankah kita juga perlu hidup sekali-sekala? Hey, you are also coming. Yes, sir. Need to meet some people in city. No worry. Masih 1,5 bulan lagi. Pada masa itu, mereka akan menyusu dan penuh dengan tenaga. Semua milik kamu. అయితే కురియచ్చన్ నెల తర్వాతే వచ్చారా? Tension is mounting as the Allied planes bomb ports and supply facilities in Malaya, while the Japanese forces answer with harsh measures. Conditions remain severe, with reports of intensified patrols and harsh punishments under Japan. Move! Go! Move! Hey! Shh! Shut up! Move! Cita! Sini! Datang sini! Cita! Sini! No. Tiping! Come! Mama! చూస్తుంటే ఈ కుక్కలు పిచ్చి పట్టిన కుక్కల్లో ఉన్నాయి.
ఇవి ఇక్కడున్న ధైర్యంతోనే ఊరు మొత్తం తిరుగుతున్నాడు. మొదట్లో అలాగే ఉంటుంది. మనం చూడని కుక్కలా. వీటిని చూస్తుంటే మన కుక్కల మాదిరిగా లేవన్నారు కదా. ఏదేమైనా వచ్చిన విషయం మనం చెప్పాలి కదా. ఇక్కడి నుంచి గట్టిగా చెప్పు. 100 అడుగుల దూరం నుంచి అరిచి చెప్పే విషయమా ఇది? Come here. Datang sini. Wang Wang. Hey. వాడు లేకుండా ఇవి మనల్ని లోపలికి రానివ్వు. చూడు, రెండుగా విడిపోయి అవి మనల్ని చుట్టుముడుతున్నాయి. రాళ్లతో కొట్టినా భయపడి పారిపోవు. ఏయ్, ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ఇక్కడి నుంచి చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పడానికి ఓ పద్ధతి ఉంది. మొగుడు చనిపోయిన విషయాన్ని ఇలాగా భార్యతో చెప్తారు. చూడు, ఇక్కడ ఎంతో మంది బాంబులు పెళ్లి తోటలు తగిలి రోజు చచ్చిపోతున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ విషయం పద్ధతిగా చెప్పగలమా? ఎలాగో వచ్చిన పని ఫినిష్ చేసి వెళ్ళాలి. నువ్వు వస్తేరా, నేను వెళ్తాను. మోహన్, తను వచ్చేంత వరకు తిను ఈ గుడిసెలో ఉండమంటావా? ఈ కుక్కలు తనని బయటకి వదులుతాయనుకున్నావా? జైల్లో ఉన్నట్టు తను లోపలే ఉండిపోతే? అయితే మనకేంటి? తన మొగుడు ఏర్పాటు చేసిన ప్రొటెక్షనే కదా, అనుభవించని. ఒక విషయం చెప్పనా? తను ఎవరితోనన్నా వెళ్ళిపోతుందన్న డౌట్ ఉండొచ్చు. ఆ రోజు మందు కొట్టి మన దగ్గర వాగాడు కదా, వేడి మీద ఉన్న కుక్క అమ్మాయి ఒకటే లోపల బంధించి ఉంచాలని. రేపు 5 గంటలకల్లా పలాంగొస్తే ఇద్దరం కలిసి వెళతాం. పోర్ట్ ఏరియాలో ఇంకొక బాంబు పేలిందంటే అప్పుడు ఊరు వెళ్ళడానికి ఒక్క షిప్పు ఉండదు. ఒక పంచే, నువ్వు ఇక్కడే ఉండి వాడు చచ్చిన విషయం చెప్పి జరగాల్సిన పనులన్నీ చూసిరా. నేను వెళతాను. రే